ఛాన్సెస్ దొరకాలి. తుఫాను సమాచారాన్ని ప్రజలకు తక్షణమే అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవేర్నెస్ అలర్ట్ బ్రాడ్కాస్టింగ్ సాంకేతికతను వినియోగించడంలో ముందంజలో ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోస్తా జిల్లాలోని 26 తీర ప్రాంత గ్రామాల్లో మోంతా తుఫాన్ హెచ్చరికలను ప్రయోగాత్మకంగా రియల్ టైం వాయిస్ అలర్ట్ల రూపంలో క్షణాల్లో అందిస్తున్నారు. ఈ సాంకేతికతలో కీలకమైన 360 డిగ్రీస్ హార్న్ స్పీకర్ వ్యవస్థ ప్రత్యేకత ఏమిటంటే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా కూడా సుమారు 1 కిలోమీటర్ పరిధిలో అత్యంత స్పష్టమైన హెచ్చరికలను అందించగలుగుతుంది. ఈ అధునాతన హెచ్చరికల వ్యవస్థను రాబోయే రోజుల్లో మరిన్ని గ్రామాల్లో విస్తరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాయిస్ అలర్ట్లతో పాటు ప్రజలను అప్రమత్తం చేయడానికి మెసేజ్లు, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ కాల్స్, టామ్టామ్లు మరియు క్షేత్రస్థాయిలో ఉన్న అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు అన్ని విధాల సమాచారం అందిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ఈ బహుళ మార్గాల విధానం ద్వారా తుఫాను సమయంలో ప్రజలకు పూర్తి సమాచారం అందించి ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు ఎల్లుండి ఈ ప్రాంతాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదుగాలులు వీస్తాయి. దయచేసి ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వారిచే జారీ చేయడమైనది. నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుంది. ఇది మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి అదే రోజు రాత్రికి మోంతా